FITV ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. బైక్ ర్యాలీతో హోరెత్తించిన ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జింకా వసుంధర, రాయదుర్గం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ హీరోజీరావు ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. బళ్ళారి రోడ్డు బీజేపీ కార్యాలయం నుండి వినాయక సర్కిల్, R&B బంగ్లా వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జింకా వసుంధర, రాయదుర్గం అసెంబ్లీ కన్వీనర్ హీరోజీరావు మీడియాతో మాట్లాడడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీకి మద్దతుగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టినట్టు ఆమె తెలియజేయడం జరిగింది. వినాయక సర్కిల్ వద్ద బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించామన్నారు. దేశ అభివృద్ధి నరేంద్ర మోదీతోనే సాధ్యమంటూ ప్రజలు ఇచ్చిన తీర్పు అమోఘమన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ డబుల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు మద్దతు తెలపడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ప్రజలు గట్టిగా విశ్వసించారని ఆమె పేర్కొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో బీజేపీ మరియు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు మరియు టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కలిసి బైక్ ర్యాలీ నిర్వహించుకొని టపాసులు పేల్చి స్వీట్స్ పంచుకొని అందరూ కూడా సంబరాలు జరుపుకోవటమైనది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా, మేము ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరూ కూడా మోదీని గౌరవించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మరి మనం దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ప్రపంచ దేశాలతో సరిసమానంగా భారతదేశాన్ని తీసుకెళ్లాలన్నటువంటి అతని దృక్పథంలోన గుర్తించగలుగుతున్నారు ప్రపంచ దేశాలు. ఆయన సక్సెస్ అయ్యారు. అంతేకాక ఆర్థిక రంగంలో మనం 5వ స్థానంలో ఇవాళ ఉన్నామంటే కూడా ఆయన యొక్క పట్టుదల, కృషి ఇవన్నిటికీ కూడా సంకేతంగా వెళ్ళింది. అంతేకాకుండా ఇవాళ పేదలకైతేనేమి, మధ్యతరగతి వర్గాలకైతేనేమి, బలహీన వర్గాలకైతేనేమి అన్ని రకాలుగా ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అలానే రామమందిర నిర్మాణం 500 సంవత్సరాల నుంచి దాని చర్యలు చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రామ మందిరం అనేది, రాముడిని తీసుకొచ్చి అయోధ్యలో ప్రతిష్ఠించడం అనేది, 370 ఆర్టికల్ అనేటివి, ఇటువంటివి కూడా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆయన పరిపాలన పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ మరి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఎక్కడైతే మనం ఒక మాట అనుకున్నాం ఎలక్షన్ల ముందు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు కానీ విస్తృతంగా తిరిగినప్పుడు పైన ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఎన్డీఏ గవర్నమెంట్, ప్రధానమంత్రి ఆయన అయితే ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తేనే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గ్రహించుకొని ఇవాళ ఇన్ని స్థానాలు, అత్యధిక స్థానాలు ఎన్డీఏకి ఇచ్చారు అని అంటే మాత్రం అందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే పైన ఏదైతే సర్కారు ఉంటే కింద అదే ఉంటే మాత్రం అభివృద్ధి చెందుతుంది అనేది నినాదంతో అందరూ మూకుమ్మడిగా ఇవాళ అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అంతేకాకుండా ఈ రాయదుర్గం నియోజకవర్గంలోనే ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి కాళూ శ్రీనివాసులను కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి రాయదుర్గం నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఏదైతే మనకి ఇంతవరకు కూడా గత ప్రభుత్వంలో ఎంత విచారకరమైన విషయం, ఎంత శోచనీయమైన విషయం అంటే ఎక్కడ రాజధాని అనేది కూడా లేనటువంటి పరిస్థితుల్లోనే 5 ఏళ్లు గత ప్రభుత్వం పరిపాలన చేసింది. అంతేకాకుండా యువకుల్ని మోసం చేసింది, ఉద్యోగాలు ఇస్తామని. అలాగే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏదైతే ఇచ్చారో హామీలు ఏది నెరవేర్చకుండా ఒక మద్యం మాఫియా అనేది అయితే, ఇసుక మాఫియా ఇటువంటివి మాత్రం చేయగలిగారు. కానీ సంక్షేమ కార్యక్రమాలు, ఏదైనా చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇటువంటి అభివృద్ధి ప్రదంలోన ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఐటీ రంగంలో కూడా వాళ్ళు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో శరవేగంగా ఏదైతే అనుకున్నామో మన రాజధాని నిర్మాణం అయితేనేమి, పోలవరం ఏమైతేనేమి, మన ఐటీ ఇండస్ట్రీస్ అయితేనేమి, ఇటువంటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి పైన కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలతో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదంలో దూసుకెళ్తుందని అందరం కూడా
మేము ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఎన్డీఏ ప్రభుత్వంలో అన్న ఒక ధీమా కూడా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఉంది. కాబట్టి ఇవాళ మరొకసారి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాయదుర్గ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. చాలా రాయదుర్గం నియోజకవర్గంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే రాయదుర్గం ప్రజలందరూ కూడా చాలా సంతోషాలు జరుపుకుంటున్నారు. ఈ మూడవసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నందువల్ల నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసేదానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే రకంగా అభివృద్ధికి కూడా బాట వేస్తున్నారు. పైగా ఈ రాయదుర్గం నియోజకవర్గం ప్రజలు మంచి ఆలోచనతో ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాలు శ్రీనివాసులు గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే అభివృద్ధి జరుగుతుంది, నరేంద్ర మోడీ గారి పైన ఆశీర్వాదం ఉంది, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతోన ఈ బీటీ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇక్కడ ఎక్కువగా టైలరింగ్ ఉంది, టైలరింగ్ అటువంటి వాళ్ళకి చేయూతనైతేనేమి అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది భారతదేశం అనే ఉద్దేశంతో బాగా ఆలోచన చేసి రాయదుర్గం నియోజకవర్గం ప్రజలు మా కాలు శ్రీనివాసులు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అధిక మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఈ ఎన్డీఏ కూటమి కొనసాగుతూ ఇంకా అభివృద్ధి చాలా చేయాలనే ఉద్దేశం మా అందరికైతే ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి సహకారం అందిస్తుంది. రాయదుర్గం నియోజకవర్గంలో వచ్చే రోజుల్లో పూర్తిగా బీజేపీకి మరియు ఎన్డీఏ గవర్నమెంట్కి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.